యుద్ధంలో పుట్టిన ప్రేమ కథతో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ప్రభాస్. సీతారామం తర్వాత హను రాఘవపూడి ప్రభాస్ కోసం బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రాసుకున్నాడు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు సుభాష్ చంద్రబోస్ కాలంలో జరిగిన కొన్ని సంఘటనల చుట్టూ ఒక ప్రేమ కథను రాశారని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్ ఫైనల్ అయ్యారు. హీరోయిన్ గా పాకిస్తానీ బ్యూటీని తీసుకుపోతున్నారనే టాక్ నడుస్తుంది. అలాగే ఫౌజీ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా సమాచారం. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు ఇదే టైటిల్ ఖరారైందని అనఫిషియల్ గా టాక్. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రాబోతుంది. లేటెస్ట్ గా అప్డేట్ ప్రకారం ఈ సినిమా అనౌన్స్మెంట్ కి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వార్తలు రాగా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే నాడు అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉందట. టైటిల్ కూడా అదే రోజు ప్రకటిస్తారని అంటున్నారు. ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టి వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారట మేకర్స్. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత హను రాఘవపూడి సినిమాపై ఫోకస్ చేస్తారని అంటున్నారు. దీంతో పాటు సలార్ 2, కల్కి 2 కూడా కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట ప్రభాస్. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. ఏదేమైనా ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా దూసుకుపోతున్నాడు.